అందరికీ నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి, సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అంటూ దశాబ్దంలోకి అడుగుపెడుతోంది మన టీటీఏ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ సంవత్సరం మే 24, 25, 26న అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా మెగా కన్వెన్షన్‌ని నిర్వహిస్తోంది. మరి మన టీటీఏ ఫౌండర్ డాక్టర్ శ్రీ పైలమల్లారెడ్డి గారి ఆశీస్సులతో అడ్వైజరీ చైర్ డాక్టర్ శ్రీ విజయపాల్ రెడ్డి గారు మరియు అడ్వైజరీ కో-చైర్ డాక్టర్ శ్రీ మోహన్ పట్లోల గారు మరియు శ్రీ భరత్ రెడ్డి మాదాడి గారు, ప్రెసిడెంట్ కంచరకుంట్ల వంశీరెడ్డి గారి సారథ్యంలో మెగా కన్వెన్షన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఒక మనందరికి తెలిసిన విషయమే. ఒక కన్వెన్షన్ విజయవంతం అవ్వాలంటే ఎన్ని కమిటీస్ కోఆర్డినేట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కదా! అహర్నిశలు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి సపోర్ట్ చాలా చాలా అవసరం. అయితే ఈరోజు మనతో ఉన్నారు టీటీఏ సీఎంఈ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. సీఎంఈ చైర్పర్సన్ డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే వారితో పాటు కో-చైర్స్ అయినటువంటి రఘు అలుగుబెల్లి గారు, అలాగే డాక్టర్ రాజా సప్పటి గారు మరియు అడ్వైజర్ డాక్టర్ సంతోష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ అసలేంటి సీఎంఈ కమిటీ? ఈ కమిటీ ద్వారా వీరు కన్వెన్షన్‌లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ఇలాంటి అనేక విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికి. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే. చాలా బిజీగా ఉండుంటారు. మరి కన్వెన్షన్ దగ్గర పడుతోంది. ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతుంటాయి. మరి కన్వెన్షన్‌లో మీ కమిటీ గురించి చాలా ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. దానికి ముందుగా సీఎంఈ చైర్పర్సన్ డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారితో మొదలు పెడదాం మనము. నందిని గారు, అసలు మీ అసోసియేషన్ విత్ టీటీఏ ఎలా మొదలైందండి? నా అసోసియేషన్ విత్ టీటీఏ కోవిడ్ టైంలో చాలా మంది వి నో వాట్ కోవిడ్ లెఫ్ట్ ఆల్ ఆఫ్ అస్ విత్. సో ఆ టైంలో లాట్ ఆఫ్ తెలుగు ఆర్గనైజేషన్స్ దే కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అవుట్ పీపుల్. వెబినార్స్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడము అదంతా చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ టీటీఏ. దెన్ వి డిడ్ లాట్ ఆఫ్ వెబినార్స్ రిగార్డింగ్ కోవిడ్ యాజ్ వెల్ యాజ్ ది అదర్ థింగ్స్. దాంతో పాటు ఆ వెబినార్స్ ఇండియాలో కూడా వి హెల్ప్ దెమ్ కోఆర్డినేట్ యూఎస్‌లో ఏమవుతుంది, ఇండియాలో బెటర్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వచ్చు అనే వాటి మీద చాలా కోఆర్డినేట్ చేశాము. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఐ జాయిన్డ్. సిన్స్ దట్ టైమ్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ టీటీఏ. ఆసమ్. ఆల్ రైట్ నందిని గారు. థాంక్ యూ సో మచ్. మరి రఘు గారు, మీ జర్నీ ఎలా మొదలైంది? హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్. నా పేరు రఘునందన్ రెడ్డి అలుగుబెల్లి. నేను టాంపా సిటీ, ఫ్లోరిడా స్టేట్‌లో ఉంటానండి. సో నేను గత 3 సంవత్సరాలుగా టీటీఏ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నాను. ముందుగా మెంబర్‌గా, దాని తర్వాత టాంపా విభాగానికి రీజనల్ వైస్ ప్రెసిడెంట్‌గా. ఈ గత 3 సంవత్సరాల్లో మేము వివిధ ఫెస్టివల్స్, పండుగలు చేయడం గూడా జరిగింది. బతుకమ్మ, హోలీ ఇటువంటి చాలా లార్జ్ స్కేల్‌లో చేశాము. ఆల్‌మోస్ట్ 1600-1800 మెంబర్స్ వచ్చారు లాస్ట్ టైమ్ మా టాంపాలో చేసిన బతుకమ్మకి. అలానే మేము ఇప్పుడు టీటీఏ కన్వెన్షన్‌లో సీఎంఈ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాను. ఇది సియాటిల్‌లో అవుతుంది ఈ టీటీఏ కన్వెన్షన్. ఆసమ్. మరి రాజా గారు, మీరు యూ ఆర్ వన్ ఆఫ్ ద కో-చైర్. మరి టీటీఏ జర్నీ గురించి మాతో షేర్ చేసుకుంటారా? హాయ్ అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి సపాటి బియాని. యాక్చువల్లీ టీటీఏ నాకు భరత్ మాదాడి పాస్ట్ ప్రెసిడెంట్, తన త్రూ తెలుసును. అండ్ ఆల్వేస్ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ రిగార్డ్స్ టు ఎడ్యుకేటింగ్ అబౌట్ హెల్త్ అన్నట్టు. ఐ ప్రాక్టీస్ గ్యాస్ట్రోంట్రాలజీ ఇక్కడ యూఎస్లో, అట్లాంటా. సో looking at most of my friends and their family, the amount of education they needed about preventive exams avanni, that made me actually coordinate few talks during COVID time. Also Nandini gartho kuda kalsi pani chesamu. Lot of webinars ichamu. So just to encourage people and just to educate them, asalu manaku as we are getting older, what do we need to do, ఈ విషయంపై యాక్చువల్లీ వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ టాక్స్ అన్నట్టు. ఆసమ్ అండి. థాంక్ యూ సో మచ్. మరి ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వైజర్ టీటీఏ సంతోష్ రెడ్డి గారు. సంతోష్ రెడ్డి గారు, మీ అనుబంధం టీటీఏ తోటి ఎలా మొదలైంది? థ్యాంక్ యూ అండి. నా పేరు సంతోష్ రెడ్డి. ఐఎమ్ ఏ కార్డియోవాస్కులర్ స్పెషలిస్ట్ అండి ఇక్కడ షార్లెట్, నార్త్ కెరోలినాలో.
లాస్ట్ 10 years నుండి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ టీటీఏ మెయిన్ అసోసియేషన్ కల్చరల్ ఈవెంట్స్, సోషల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అలా జరిగింది. ఈ ఇయర్ ఏంటంటే మెయిన్లీ వీ వాంట్ గెట్ హెల్త్ కేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టీటీఏ ఆర్గనైజేషన్. సో లీడర్షిప్ వచ్చేసి మాకు టాస్క్ ఇచ్చింది. దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఏ తెలుగు అసోసియేషన్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం వేర్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ ద హెల్త్ కేర్ ఆస్పెక్ట్. సో అది దాంతోని వీరు సిఎంఏ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. మెయిన్ గోల్ ఏంటంటే వి వాంట్ గెట్ ద హెల్త్ కేర్ advisory and education out there, mainly for the physicians, but also towards people in Telangana particularly. So dan gurinchi anedi we picked some good topics and started this committee to have it in Seattle. చాలా చక్కటి మోటివ్ అండి. అలాగే చూస్తున్నట్లయితే మీరందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేట్‌లో ఉన్నారు. కోఆర్డినేషన్ కూడా చాలా కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు. అయితే నందిని రెడ్డి గారు మీరు చెప్పండి. అసలు సీఎంఈ అసలు ఫుల్ ఫార్మ్ ఏంటి? అలాగే ఈ కమిటీ ద్వారా కమిటీలో మీరు ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేపడుతుంటారు? CME అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో continuing medical education, every time like medical knowledge it's too vast. Nobody knows everything. అట్లనే like I'm a physician, I'm based in Atlanta. So atla like I'm a primary care physician, Raja garu gastroenterologist, and Santosh garu cardiologist. Altogether there are different fields of medicine, so not everybody knows everything. So trying to educate ourselves, atlane physicians e kaakunda like there are a lot of questions. Everybody is needing healthcare these days. Atla manam migrate ayyi US ku vachinappudu healthcare is like something like which is kind of ekkadiki ellali em cheyali anedi prati okkariki oka question untadi. మేము ఈ సిఎంఈ ద్వారా like we are trying to educate people. అది మన చుట్టూ చూస్తే ఇప్పుడు like there are a lot of మనం కూడా like as Indian population we are growing, we are aging. And as we are aging, like we have to remember that we are also getting the diseases which are here because of the lifestyle over here. సో అప్పుడు మనకి ఏదైనా మన చుట్టుపక్కలకి ఏదైనా అయినప్పుడు దాకా మనకి హెల్త్ కేర్ ఇంపార్టెన్స్ తెలియకుండా పోయింది ఇప్పుడు. సో వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్. స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అట్లానే లైక్ సో వీ హ్యావ్ రియలీ గుడ్ టాపిక్స్ ఈ సిఎంఈలో. So we are trying to educate people as well as physicians ki kuda it's like a learning opportunity, because not every physician knows about every field, so it helps us. And along with that, like we are trying to educate the common people about like what you have to do. So ma CME talks etla unnayante, every CME talk, every person who listens to it is going to leave with a message. ఆసమ్. నందిని గారు మీరన్నట్లు నిజమే. ఎందుకంటే బ్యాక్ ఇన్ ఇండియా చాలా మందికి తెలీదు ఇయర్లీ ఫిజికల్స్ ఎంత ఇంపార్టెంటో, డెంటల్ అపాయింట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ చాలా మందికి తెలీదనమాట. యూ ఆర్ బ్రింగింగ్ ద అవేర్‌నెస్. థాంక్ యూ సో మచ్ నందిని గారు. రఘు గారు మీరు చెప్పండి. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాస్ పార్ట్ ఆఫ్ సిఎంఈ టీమ్. ష్యూర్ అండి. నందిని గారు చెప్పినట్లు సిఎంఈ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈవెన్ నేను కూడా గతంలో క్యాన్సర్ రీసెర్చర్ గా వర్క్ చేశాను, డేటా సైన్స్ ప్లస్ క్యాన్సర్ రీసెర్చ్. సో అదే ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ప్రస్తుతం సిగ్మా అనలిటిక్స్ అనే కంపెనీకి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను, వేర్ వి అప్లై అ లాట్ ఆఫ్ డేటా సైన్స్ ఇన్ హెల్త్ కేర్. సో ఈ సిఎంఈ కమిటీకి నేను కోచైర్ గా చేస్తున్నానండి, వేర్ ఐ కోఆర్డినేట్ విత్ వేరియస్ స్పీకర్స్ హు ఆర్ స్పీకింగ్ ఎట్ దిస్ కాన్ఫరెన్స్. Also working with our chair Nandini garu, co-chairs Raja garu, and advisor Santosh garu. So again, like total point of CME is to improve knowledge, basically doctors ki knowledge maintain cheyadam kosam and professional development kosam. కాంప్లయన్స్ అండ్ లైసెన్షర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి కొన్ని స్టేట్స్ లో, వాటిని మీట్ అవ్వడం కోసం. అదే విధంగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఒక నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ సెట్ చేయడం కోసం మేము చేస్తున్నాము. సో దిస్ ఇస్ మోర్ అబౌట్ ద సిఎంఈ అండి. రఘు గారు, వైద్యో నారాయణో హరి అంటారు. మరి మనం వైద్యుని దేవుడితో కొలుస్తాము.
మరి మీరన్నట్లు ఇటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ మన డాక్టర్స్‌కి తెలియడం గూడా అవసరము. మీరు టేకప్ చేసిన ఈ ఇనిషియేటివ్ చాలా చాలా అద్భుతమండి. థాంక్ యూ సో మచ్. మరి ప్రస్తుతం మనతో ఉన్నారు రాజా గారు. రాజా గారు మీరు చెప్పండి మీ రెస్పాన్సిబిలిటీస్ యాస్ పార్ట్ ఆఫ్ సీఎంఈ కమిటీ. Actually, to be honest, actually Nandini garu and Raghu garu were like the main key people, and Santosh garu, and they were the main people actually planning this all out. As Nandini garu annattu, manchi topics actually, most of them prevention. మన తెలుగులో ఉందిగా గోరుతో పోయేదాన్ని గొడ్డలు దాకా దేవద్దు టైప్లో. సో ప్రివెన్షన్ హెల్ప్స్ అ లాట్. ఈవెన్ దో ఇక్కడున్న ఇండియాలో ఉన్న we haven't done enough research on ourselves, like in Indian population as such. So lot of it manamu ikkada మేము ప్రాక్టీస్ చేసేవే we adopt them for our people, even here or back in India. So as such, education చాలా important to let people know, as మీరు అన్నట్టు every year annual physical కానీ dental exam కానీ eye exam కానీ మన ఇండియాలో కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ రూమ్ కేర్. ఎప్పుడైతే మీరు బాగా సిక్ అవుతారో అప్పుడు దాకా మీరు హాస్పిటల్ పోరు, ఆర్ ఎనీబడి, నోబడి గోస్ టు హాస్పిటల్. సో దెర్ ఆర్ 2 aspects ఆఫ్ ఫిజిషియన్ ట్రీట్మెంట్స్, ఫిజిషియన్ ఇంటర్వెన్షన్స్. ఒకటేమో ఎమర్జెన్సీగా ఎప్పుడైనా బాగా పాడైనప్పుడు చేసే మెడిసిన్ వేరే, ప్రివెంటేటివ్ మెడిసిన్ వేరే. ప్రివెంటేటివ్ మెడిసిన్ ఏంటంటే ఏమంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఈజ్ లైక్ there are certain guidelines, certain time points lo meer certain things change kovali, like at women, if you take women at 40, getting a mammogram, pap smears from even 20s. Na specialty lo more so colonoscopy. Man India lo it's I don't think so we practice any preventive medicine in regards to colonoscopy or colon cancer prevention, which is actually I have kontamandi friends వాళ్ళ parents, when they go through this, we feel so sad annattu, because these are all very very much preventable, and we don't have to get to that point. Mundare intervene cheyachnu, so many things. So everybody, irrespective of their age, they need to learn about this. Ikkada gaani India lo gaani, everybody should be participating in this. Andukani ఈ CME is geared more towards all like prevention, if I'm right Nandini, most of the topics are preventing ఏ ఉంటుంది, which is where we need to stress more. ఒకసారి వచ్చాక you go to a hospital, then you'll meet the physicians. That's a different topic and different health care. Preventive medicine మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈసారి. రైట్లీ సెడ్. థ్యాంక్ యూ అండి. సంతోష్ రెడ్డి గారు మీరు చెప్పండి. యు ఆర్ అడ్వైజర్ ఫర్ సిఎంఈ కమిటీ. మరి మీ రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు ఎలా ఉంటాయి? సో నాది రోల్ మెయిన్లీ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అండి. సో బేసికలీ we initially started with picking the good topics. బేసికలీ ఏంటంటే హై yield టాపిక్స్ వేరే, ఏదైతే హై ఇంపాక్ట్ ఉంటుందో పర్టికులర్లీ తెలంగాణ అండ్ తెలుగు పీపుల్ కి ఇంపాక్ట్ అయ్యే టాపిక్స్ అనేది పిక్ చేసినాం. మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి, సడన్ కార్డియాక్ డెత్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఇప్పుడు యంగ్ పాపులేషన్ 40-year-old పీపుల్ సడన్ డెత్, సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడం, యూఆర్ సీయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ కామన్. సో అది ఒక టాపిక్ గా చేసుకొని అది నేను తీసుకున్నాను. సేమ్ థింగ్, మోర్ యంగ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ కోలన్ క్యాన్సర్స్ టు. సో అది రాజా గారు, హీల్ బి డీలింగ్ విత్ దాట్. ఇంకొకటి ఒబిసిటీ, విచ్ ఇస్ అగైన్ రైజింగ్ ప్రాబ్లం, అదొక టాపిక్ గా. ఇంకొకటి ఎల్డర్లీ కేర్ అనేది కూడా, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఎల్డర్లీ, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనేది కూడా ఇన్ అ సైంటిఫిక్ లెవెల్, అదొక టాపిక్. సో వి పిక్ గుడ్ హై ఇంపాక్ట్ఫుల్ టాపిక్స్ విచ్ హెల్ప్స్ ఫిజిషియన్స్ అనే కాకుండా పీపుల్ కి కూడా యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ పిక్ చేయడం జరిగింది. దాని తర్వాత వి కోఆర్డినేటెడ్ విత్ డిఫరెంట్ టీమ్స్, ఐటీ టీమ్ కానివ్వండి, the local teams, అది కోఆర్డినేట్ చేయడం, లీడర్షిప్ తో కోఆర్డినేట్ చేయడం. I think that's main role we played. థ్యాంక్ యూ సంతోష్ గారు. మీరందరూ చూచాయిగా చెప్పేశారు. అసలు ఈ కమిటీ ఫామ్ చేయడానికి మీ మోటివేషన్ ఏంటి, మీ గోల్స్ ఏంటి అన్ని చూచాయిగా చెప్పేశారు. మరొకసారి నందిని గారు, ఇంకా ఏమైనా ఆస్పెక్ట్స్ ఉన్నాయా? వై యూ ఫార్మ్డ్ ఎ కమిటీ, సిఎంఈ కమిటీ ఫర్ ద టీటీఏ కన్వెన్షన్?
Yeah, so TTA basically మేమందరము like I think we covered most of the stuff, mainly like to bring awareness among the people and kind of help them like if we preventive stuff which you got to do. It's not like it's better. It's always better to be safe than be sorry later. So that is our main agenda and main goal, what we are doing this. అట్లానే ఈ CME లో మేమందరం కాకుండా there is a keynote speaker. And keynote speaker is world-renowned keynote speaker, Malreddy Srinivas Reddy Garu. He has like 150 patents, and he's a nominee for Nobel Prize now. So he's going to be a keynote speaker, and his topic is how to stop the pandemic. మనము ఆ పాండమిక్ చూసాం కదా, హిస్ టాపిక్ హీస్ గేర్ టువర్డ్స్ ఇట్. ఎట్లా అంటే లైక్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ కోవిడ్ మీదనే తనకి లైక్ హీ హాస్ 10 పేటెంట్స్ ఆన్ దాట్. సో హీఈస్ గోయింగ్ టు బి ద కీనోట్ స్పీకర్. అది మాత్రము ఎవ్వరు మిస్ కావద్దని నేను చెప్తాను. ఎనీబడి హూ ఇస్ కమింగ్ టు ద సిఆర్ఎల్ కన్వెన్షన్, ప్లీజ్ కమ్ అండ్ అటెండ్ ద CME, బికాస్ we all faced through that pandemic. We all lost our loved ones. Most of it left a lot of tragedies in our life. So you really want to know about like from a Nobel Prize nominee for about that pandemic, how to stop the pandemic anedi, and why, what happened, and why so many deaths happened anedi. Like he's going to give a beautiful presentation. అసలు మీరు చెప్తుంటే అసలు ఇలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. అలాంటిది మీరు అట్లాంటి వారిని తీసుకొచ్చి మన కన్వెన్షన్‌లో వారి చేత చక్కటి కీనోట్ స్పీచెస్ ఇవన్నీ ఇప్పిస్తున్నారు. ఇట్స్ అప్లాజబుల్ అండి. థాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు రాజా గారు మీరు చెప్పండి, అసలు ఈ కన్వెన్షన్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ సెమినార్స్ జరుగుతున్నాయి? అలాగే మీరు టాపిక్ తీసుకున్నప్పుడు, ఒక కంటెంట్ డిసైడ్ చేసినప్పుడు ఏ అంశాలను చూసి మీరు డిసైడ్ చేస్తారు? Usually, like, what we went with Andy, like specialty based more. So, ఈసారి oncology, cardiology, obesity medicine, and gastroenterology అని topics తీసుకున్నాము. And then we are predominantly focusing on the preventive aspects of all these. సో నేను why I picked the colon cancer like prevention, దాని గురించి మాట్లాడుతున్నాను నేను నా టాపిక్. సంతోష్ గారు అన్నట్టు more and more young people are getting affected by this condition. So ఇక్కడ they have raised our awareness, and they are having younger and younger people scopes చేయించుకోవడానికి they are pushing everybody. ఇట్లాంటి అంటే just imagine how much population మన ఇండియాలో ఉన్నాము, ఎంత 1.4 billion, and then out of which this is if anything we can educate and help prevent something, అది మెగా స్కేల్లో ఉంటుంది అక్కడ ఇండియాలో. వర్సెస్ here we are lesser in number, but the amount of impact we can make in India is going to be very good. అండ్ మాకు యాక్చువల్లీ ఇట్లాంటి నేషనల్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్లో ఈ ఛాన్స్ ఇవ్వడం కూడా ఇట్స్ లైక్ వీఆర్ వెరీ ఫార్చునేట్. అండ్ దెన్ త్రూ దిస్ అసోసియేషన్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ అ లాట్ మెనీ పీపుల్. అది మా ఆశ. అండ్ దట్స్ వై I chose more of like how to prevent disease rather than talk about the cure అని. ఆల్ రైట్. సంతోష్ గారు మీరు చెప్పండి. మరి ఇంత చక్కటి సెమినార్స్ ఇవన్నీ మీరు డెలివర్ చేస్తున్నారు. ఈ కోఆర్డినేషన్, వాటి డెవలప్‌మెంట్ ఇవన్నిటికి చాలా టైం కన్జ్యూమ్ అయి ఉంటుంది. చాలా థాట్ ప్రాసెస్ వెళ్ళుంటుంది. ఈ ప్రాసెస్‌లో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఛాలెంజెస్ అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ఫస్ట్ టైం అండి. ఐ థింక్ ఏ తెలుగు అసోసియేషన్ కూడా ముందు ఇటువంటి ప్రోగ్రామ్ చేయలేదు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ ద లెర్నింగ్ కర్వ్. కాకపోతే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ద లీడర్షిప్ వాజ్ వెరీ సపోర్టివ్. విజయ్ గోపాల్ గారి కావండి, ఆల్ ద లీడర్షిప్ దే వర్ వెరీ సపోర్టివ్. దే గేవ్ అస్ ఎ ఫ్రీ పాస్. సో దే గేవ్ ఆల్ ద రిసోర్సెస్. మేము అడగడమే చాలు, దే నెవర్ బ్యాక్ ఆఫ్ అన్నట్టు, ఎప్పుడు వెనకం చేయకుండా. So they helped us through all the process. At the same time, we have a volunteer IT team gani, ipudu Raghu gani, we have a very good support system. So challenges anedi peddaga we didn't encounter, but we did have a very good team. ఆసమ్. చాలా చక్కగా చెప్పారు సంతోష్ గారు.
రఘు గారు మీరు చెప్పండి. సంతోష్ గారు అన్నట్లు ఏ కన్వెన్షన్‌లోనూ ఇటువంటి కమిటీ ఏర్పాటయ్యి ఇటువంటి సెమినార్స్ జరిగింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ మీరు టీటీఏ ద్వారా టీటీఏ కన్వెన్షన్ త్రూ చేస్తున్నారు. మీరు వాళ్ళ ఇంటరాక్టివిటీ గూడా ఆడియన్స్ ఇంటరాక్టివిటీ గూడా ఇవన్నీ అమలు చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? మేము పార్టిసిపెంట్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంటరాక్టివిటీ కోసం మేము చాలా పాపులర్ స్పీకర్స్ అండ్ టాపిక్స్ చూస్ చేసుకున్నామండి. మెయిన్ గా నందిని గారు చెప్పినట్లు ఎంఎస్ రెడ్డి హీఈస్ లైక్ బ్లాక్ బస్టర్ సైంటిస్ట్ అనమాట. హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ డాక్టర్ చీజ్ రెడ్డి. హీఈస్ కమింగ్ ఇన్ యాజ్ కీనోట్ స్పీకర్ ఫర్ దిస్. ఎంఎస్ రెడ్డి గారికి చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి. హీఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ రీసెర్చ్ సర్కిల్స్, డాక్టర్ సర్కిల్స్. అది కాకుండా వి ఆల్సో షోస్ వెరీ పాపులర్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందిని గారు ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఎ ప్రెస్సింగ్ కన్సర్న్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఆల్సో డెవలపింగ్ కంట్రీస్. అండ్ కోవిడ్ తర్వాత వీఆర్ సీయింగ్ ఏ రైజ్ ఇన్ హార్ట్ అటాక్ రిలేటెడ్ డెత్స్. దాని గురించి సంతోష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలానే రాజా గారు కోలన్ క్యాన్సర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ డిఫరెంట్ టాపిక్స్ అన్ని మేము ఒక ఫ్లైయర్ లాగా తయారు చేసి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసి, ఐ మీన్ వీ వాంట్ గెట్ ద ఎక్స్పోజర్ రైట్. అండ్ ఇది ఎక్కువ సియాటల్ సైడ్ అవుతుంది అనమాట, వెస్ట్ కోస్ట్ సైడ్. సో ఆ ఏరియాలో ఆ సర్కిల్స్ లో కూడా మేము చాలా ప్రమోట్ చేసాము. సో వీ హావ్ టేకెన్ ఆల్ ద డ్యూ స్టెప్స్ ఫర్ పార్టిసిపెంట్ ఎంగేజ్మెంట్ ఫర్ టర్న్ అవుట్ యాజ్ వెల్. ఆసమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నందిని గారు, అయితే ఈ సీఎంఈ ప్రోగ్రామ్ సెమినార్స్ కోసం మీరు ఎటువంటి ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ తోటి మీరు కొలాబరేట్ అవుతున్నారు? సో ఈ సీఎంఈ చేసినప్పుడు సీఎంఈ క్రెడిట్స్ వస్తాయి. వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఈమెడ్ ఈవెంట్స్ అండ్ దిస్ ఇస్ అన్ ఏసీజీఎంఈ అక్రెడిటెడ్ సిఎంఈ. అంటే ఎనీ యూనివర్సిటీ లైక్ ఇఫ్ దే వాంట్ టు గివ్ ద క్రెడిట్స్ దే డూ ఇట్ త్రూ ద ఏసీజీఎంఈ. సో we collaborated with these EMED events so that like we could get that ACGME accreditation. So it's a high standard annattu, like ACGME accreditation vaste. So that we got, and that way like physicians ఎవరైతే ఈ CME attend అవుతారో they can get their credits. So those credits are very important for their licensure or రేపు every year we have to renew our license. So our licensure అప్పుడు credits are very important. So that's what we did. ఆసమ్ నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే రఘు గారు మీరు చెప్పండి. ఈ కమిటీ ద్వారా సీఎంఈ కమిటీ ద్వారా మీరు చాలా చక్కటి ప్రోగ్రామ్స్, సెమినార్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ గాని, ఇన్నోవేషన్స్ గాని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఈ కన్వెన్షన్‌లో? ఇనిషియేటివ్స్ అని అంటే యాజ్ ఎవ్రీవన్ మెన్షన్ దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. సో మేబీ ఇది హిట్ అయితే ఫ్యూచర్ లో ఇలాంటి షోస్ ఎస్పెషల్లీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎస్పెషల్లీ టు గెట్ డాక్టర్స్ టైం. డాక్టర్స్ ఇక్కడ చాలా బిజీ అండి, అఫ్ కోర్స్ ఇండియాలో కూడా బిజీ, ఇక్కడ అంతకన్నా బిజీ. సో వాళ్ళని ఎంగేజ్ చేసి టార్గెట్ ఆడియన్స్ ని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ఇలాంటి మీటింగ్స్ కానీ ఆర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి టీటీఏ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్రంట్ రన్నర్ అండి. సో ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని మేము అనుకుంటున్నాం. ఆసమ్. థ్యాంక్ యూ అండి. సంతోష్ గారు మీరు చెప్పండి. ఇందాక నందిని గారు అన్నట్లు దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ నోటబుల్ కొలాబరేషన్స్. అయితే వీటిల్లో మీరు ఏ కొలాబరేషన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎంటైర్ మీ సీఎంఈ కమిటీ మీరు ప్రెజెంట్ చేస్తున్నట్టు ప్రోగ్రామ్స్‌లో ఇంపాక్ట్ అండ్ క్వాలిటీ అండ్ రీచ్ ఏ కొలాబరేషన్ ద్వారా ఉండబోతోందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో ఇదైతే మన సిఎంఏ ఉందో అది ఏసీజీఎంఈ అక్రెడిటెడ్ సిఎంఏ అన్నట్టు. ఇట్స్ లైక్ బోర్డ్ సర్టిఫైడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఏసీజీఎంఈ అని ఉంటుంది. దాన్ని సర్టిఫైడ్ ప్రోగ్రామ్. సో యూ నీడ్ ఎ హై క్వాలిటీ స్పీకర్స్. దాని తర్వాత ఆల్ ద presentations ఏవైతే ఉన్నాయో they're all evidence based అన్నట్టు. లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీసెర్చ్ బ్యాక్డ్. ఏదో మనం ఊరికే వచ్చి మాట్లాడే విధంగా ఉండదు. ఇది హై క్వాలిటీ ఉన్న 20 minutes ఈచ్ స్పీకర్ కి ఒక 20 minutes ఉందండి. ఆ 20 minutes లో కూడా యూ హ్యావ్ అ ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్యాక్డ్ విత్ హై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో దిట్స్ నథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ research or books. So it's all evidence based medicine. So you get a high quality information within a short time. So మీరు ఏదైతే ఈ CME అటెండ్ అవుతారో within 3-4 hours లో you get so much information that you can get on internet
for many years kuda. So it's worthwhile attending even for normal people, but it's more designed for the physicians education andi, but even normal people kuda అర్థం చేసుకునే విధంగా తయారు చేయబడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మనం ప్రోగ్రామ్ చివరికొచ్చేసాము. మీరు టీటీఏ కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతూ టీటీఏ కన్వెన్షన్ గురించి చక్కటి మెసేజెస్ ఇస్తున్నారు అందరికీ. అయితే చివరగా సాక్షి టీవీ వేదికగా మన ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు ముందుగా నందిని గారు? అయితే మేము సీఎంఈతో పాటు రీసెంట్‌లీ అంటే ఇంకో ఫ్లైయర్ రాలేదు. బట్ లైక్ హూఎవర్ వాంట్స్ టు డ్యూరింగ్ ద కన్వెన్షన్ మేము బ్లడ్ ప్రెషర్ మెషిన్ ఒకటి, బ్లడ్ షుగర్ చెక్ ఒకటి ఇవన్నీ పెట్టాము. సో ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు గెట్ దట్ చెక్ దే కెన్ కమ్ టు. అండ్ డాక్టర్స్ ఉంటారు అక్కడ. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వెషన్స్ లైక్ random questions they can ask us, not personal questions but random questions they can ask us. ఎందుకంటే తెలుగులో మాట్లాడి తెలుగులో చెప్తే వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ వీఆర్ డూయింగ్. బట్ ఈ సిఎంఈ అనేది ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వాల్యుయబుల్. తప్పకుండా అందరూ కన్వెన్షన్కి వచ్చిన వాళ్ళు లైక్ 2:00 స్టార్ట్ అవుతుంది అది ఇన్ సియాటిల్, రూమ్ నెంబర్ 602. So please come and you're going to miss it if you don't come, because it's from all the world renowned speaker is going to be there, and lot of preventive medicine information will be there. So అదే సంతోష్ గారు అన్నట్టు ఇంతకు ముందు ఇయర్స్ అయినా కానీ మీకు ఇంటర్నెట్ లో దొరకదు ఈ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. థ్యాంక్ యూ నంది గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి రఘు గారు చివరగా మా ఆడియన్స్ కి మెసేజ్. షూర్ అండి. ఆడియన్స్ లో ఎవరైనా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉండి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటెండింగ్ దిస్ సిఎంఈ, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆర్ నందిని గారు ఆర్ రాజా గారు అండ్ సంతోష్ గారు. మేమందరం విల్ హెల్ప్ యూ విత్ ద సిఎంఈ ఎంట్రీస్ ఆర్ రిజిస్ట్రేషన్ అండ్ హోటల్ అకామిడేషన్స్. దాని గురించి కూడా మేము లాజిస్టిక్స్ లో మీకు హెల్ప్ చేస్తాము. So you can also reach out to us from our webpage, that is ttaconvention.org. సో డెఫినెట్ గా అండి, సియాటిల్ సైడ్ అంటే మీకు వెస్ట్ కోస్ట్ లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రావెల్ టు సియాటిల్. ఈస్ట్ కోస్ట్ లో అంటే ఈస్ట్ కోస్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడం కొంచెం ఇట్స్ క్వైట్ అ బిట్ ఆఫ్ ట్రావెల్ టైం. బట్ వెస్ట్ కోస్ట్ లో ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. సంతోష్ గారు. డెఫినెట్లీ, ఐ మీన్ మీరు అటెండ్ అయ్యే వాళ్ళు సియాటిల్కి వస్తే బాగుంటుంది. అటెండ్ కాకపోయినా కూడా లైక్ ఐ థింక్ విల్ హ్యావ్ సమ్ రికార్డెడ్ సెషన్స్. సో మీ వ్యూవర్స్ కి కానీ anyone interested out there, I think we'll have the recorded information so they can access. So it's valuable information and so you can, I think it's worthwhile hearing some of those recordings even later on. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజా గారు చివరగా మా ప్రేక్షకులకు మెసేజ్. Going to be a spectacular event, and then we're trying to connect ordinary people as well as physicians, and then manaku akkada physician networking kuda there will be like a good opportunity. And I'm also looking forward to meet MS Reddy garu, who is as you all know, like internationally well known person. I think you can even get a lot of one-on-one time ఎందుకంటే కన్వెన్షన్ కాబట్టి you'll see a lot of people around, and మీకు questions ఉన్నా కూడా అడగొచ్చును. We are always open to any medical questions, as Nandini garu annattu. We are all looking forward to this first time conference to see how it's going to change and how it's going to happen. That's we are all very excited. Awesome. Thank you so much అండి. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ, మీ కమిటీ అందరికీ. మా షోకి వచ్చి టీటీఏ వారు చేపడుతున్నటువంటి అద్భుత కార్యక్రమాలు మీ కమిటీ ద్వారా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి, అలాగే మేమందరం వెయిట్ చేస్తున్నాం అసలు ఈ 3 days ఎలా ఉండబోతుంది అనేసి. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.